జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎంతో హెల్దీ, టేస్టీ, తక్కువ టైంలో అయిపోయే క్యారెట్ రైస్. పిల్లల లంచ్ బాక్సుల్లోకి 5 నిమిషాల్లోనే త్వరగా ప్రిపేర్ చేసే ఈ రెసిపీ ప్రాసెస్ని చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా 70% ఫ్రై అయిన తర్వాత 1 కప్పు క్యారెట్ తురుము వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. క్యారెట్ తురుము మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మరికొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఉడికించుకున్న రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఏ ఏజ్ వాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఇలా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర, 1/2 చెక్క నిమ్మరసం వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన, హెల్దీ అయిన క్యారెట్ రైస్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.